వెయ్యేళ్ల ఘన చరిత్ర, గతమెంతో ఘనకీర్తి, ఎందరో చరిత్రకారులు, ఎన్నో దేవాలయాలు సజీవ సాక్ష్యానికి నిలువుటద్దం. ఉద్యమాలకు పుట్టినిల్లు, విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు కిల్ల, రాజకీయ చైతన్యానికి మారుపేరు ఖమ్మం. ఉద్యమాల పురిటిగడ్డ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖమ్మం. విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది ఖమ్మం. నేటి తరానికి తెలిసిన సత్యమిదే. కానీ ఖమ్మం అనే పదం ఎలా వచ్చింది? దాని వెనక ఉన్న చరిత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది, ఉద్యమ పోరుబాటకు నిలువుటద్దంగా నిలిచిన ఖమ్మం చరిత్ర పుటలను మీకోసం అందిస్తోంది హెచ్ఎం టీవీ. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన ఖమ్మం ఎన్నో సజీవ సాక్ష్యాలకు నిలువుటద్దంలా నిలుస్తోంది. ఖమ్మం అనే పేరు ఖమ్మంలోని ఓ కొండపై స్వయంభూగా వెలిసిన నరసింహాద్రి ఆలయం నుంచి ఉద్భవించిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని స్తంభ శిఖరిగాను, ఆపై స్తంభాద్రిగా పిలువబడ్డట్లు చరిత్ర చెబుతోంది. నరసింహస్వామి ఒక రాతి స్తంభం నుంచి ఉద్భవించి తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడటానికి దుష్టరాజు హిరణ్యకశ్యపుని చంపారని నమ్ముతారు. ఈ సంఘటన కృతయుగంలో జరిగినట్లు చెప్పబడింది. ఈ ఆలయం దిగువన ఉన్న నిలువు రాగిని కంబా అని పిలుస్తారు. కొండ అడుగు భాగంలో ఉన్న పట్టణాన్ని కంబమెట్ట అని పిలిచేవారు. రాను రాను స్తంభమని, కంబమని, చివరకు ఖమ్మం అని పిలిచారు. ఖమ్మం అనే పేరు ఖమ్మం మెట్టుగా పిలిచేవాళ్ళు. మొట్టమొదటిలో రైల్వే స్టేషన్లో కూడా ఖమ్మం మెట్ అని ఉండేది. మా చిన్నప్పుడు కూడా మా ఫాదర్ వాళ్ళు కూడా ఖమ్మం మెట్టుకెళ్ళాలి, ఖమ్మం మెట్టుకెళ్ళాలి అని అంటుండేవాళ్ళు. ఖమ్మం మెట్టు కాస్త ఖమ్మం అయిపోయింది. దానికి అందరికీ కూడా బిఫోర్ ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు. ఆ నరసింహస్వామి స్తంభంలోంచి వెలిశాడు స్వయంభూ. ఆ నరసింహస్వామి పేరు మీద, స్తంభాద్రి నరసింహస్వామి పేరు మీద స్తంభాద్రిగా పిలువబడ్డది. తర్వాత స్తంభాద్రి నుంచి దాన్ని ఖమ్మంగా పిలిచి ఖమ్మం ఇదితోనే అయింది. ఖమ్మంగా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. దాని తర్వాత జనరల్గా కూడా ఖమ్మం అన్నిటికీ కూడా ప్రతీక. 69 తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో కూడా 100% ఖమ్మం నుంచి సంబంధించిన ఖమ్మం వాళ్ళే, తెలంగాణ ప్రాంతవాసులే, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళు ఈరోజు ఖమ్మంలో ఉన్నారు. ఇల్లందులో ఖమ్మాన్ని పేరు పెట్టి పిలుస్తున్నారంటే, పేరు ప్రఖ్యాతులు వచ్చినంటే స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి పేరు మీద వచ్చింది కాబట్టి స్తంభాద్రిని ఖమ్మంగా పిలవటం జరిగింది. కాకతీయ రాజుల కాలం నుంచి వచ్చిన ఇది. ఆ కిల్లా కూడా అందుకే ఏర్పడది. ఆ కిల్లాలో ఉండి, కిల్లా పైన కోటల్లాగా ఉండేవి. ఆ కోటల్లో ఉండి వీళ్ళు పరిపాలించేవాళ్ళని ఒక నానుడి. మనం ఎవరం చూడలే. ఎప్పుడో 300-400 సంవత్సరాల వెనకాల జరిగిన అంశం అది. ఉర్దూ భాషలో కంబా అంటే రాతి స్తంభం కనుక ఖమ్మం అనే పేరు ఈ పట్టణంలోని రాతి శిఖరం నుంచి వచ్చినట్టుగా మరొక వాదన ఉంది. తెలంగాణ చరిత్రలో ప్రాముఖ్యం కలిగిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి. ఖమ్మంలోని నరసింహాలయం త్రేతాయుగం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు తీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఈ ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా అనేది ఇంతకు పూర్వం వరంగల్ జిల్లాలో ఒక తాలూకాగా ఉండేది. 1953 అక్టోబర్ 2వ తారీఖు నాడు ఖమ్మం జిల్లాగా ఏర్పడ్డది. ఇక్కడ ఖమ్మం పట్టణంలో ఒక గుట్ట ఉన్నది. దానిపై నరసింహస్వామి వెలబడి ఉన్నాడు. స్వయంభూగా నరసింహస్వామి వెలిసిన స్థలం కాబట్టి ఇక్కడ దాన్ని ముందు ఈ ఖమ్మం పట్టణాన్ని స్తంభాద్రి అనే పేరుతో పిలిచేవాళ్ళు. అది రాను రాను పలకటం ఇబ్బంది వలన, కొన్ని కారణాల వల్ల అది స్తంభాద్రి కాస్త ఖమ్మం మెట్టుగా వచ్చింది. తర్వాత దాన్ని ఖమ్మం మెట్టు అనే పేరు కూడా తీసేసి ఖమ్మం పేరుగా నిర్ణయించారు. ఇది ఇక్కడ 1905 నుంచే మున్సిపాలిటీగా వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీగా గుర్తింపబడ్డది. కానీ 1952 నుంచే ఇక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికలు కౌన్సిల్కి జరగటం జరుగుతుంది. ఈ ఖమ్మం పట్టణాన్ని ఎంతోమంది రాజులు, నవాబులు, నిజాం నవాబులు ఏలటం జరిగింది. క్రీస్తు 591లో ఈ ఖమ్మం పట్టణాన్ని మహదేవవర్మ అనే అతను పాలించాడు. కానీ ఆయన ఎవరి తరఫున ప్రతినిధిగా పాలించింది అనేది ఎక్కడ చరిత్రాధారాలు లేవు. తర్వాత 950 క్రీస్తు 950 సంవత్సరంలో లక్ష్మారెడ్డి, వెలమారెడ్డి అనే
ఇద్దరు సోదరులు వారికి ఆకస్మికంగా కలిసి వచ్చిన ధనంతో ఖమ్మం నగరాన్ని ఆక్రమించుకొని ఇక్కడ వారు సొంతంగా ఒక గుట్ట మీద ఒక కిల్లా కట్టడం జరిగింది. అదే ఇప్పుడు ప్రస్తుత కిల్లా. కృష్ణదేవరాయలు గారి పరిపాలించే రోజుల్లో వారి ప్రతినిధులు ఖమ్మాన్ని జయించి ఇక్కడ వారు కూడా కృష్ణదేవరాయలు గారి పాలనలో ఈ ఖమ్మం ఉండేది. తర్వాత నిజాం నవాబులు వారి దీన్ని యుద్ధాల్లో గెలిచి దీని మీద వారు పట్టుసారించి వారి కిందనే ఉండేది. కంచెర్ల గోపన్న గారు ఖమ్మం జిల్లావాసులు, భక్తరామదాసుగా ప్రసిద్ధి చెందిన వారు. కాకతీయుల రెండో రాజధానిగా వెలుగొందింది. రాచరిక వైభవానికి ప్రతీక ఖమ్మం ఖిల్లా. ఇందుకు సాక్ష్యాలుగా ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ కోటపై కనిపించే శాసనాలు, రాతి కట్టడాలు, బురుజులు, ఫిరంగులతో పాటు అన్ని కాలాల్లోనూ పుష్కలంగా నీరుండే కోనేరు వంటివన్నీ వాటి సుదీర్ఘ చారిత్రక, రాచరిక వైభవానికి సజీవ సాక్ష్యాలే. క్రీస్తు శకం 1950లో వెలుగుమట్ల గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి, రంగారెడ్డి, వేమారెడ్డి అనే రైతులు తమ వ్యవసాయ భూములను సేద్యం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అమితమైన నిధులు, నిక్షేపాలు పొలంలో లభించాయి. కాగా ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి కాకతీయ రాజు చెవిన పడింది. దీంతో ఆయన ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలోనే ఖిల్లా నిర్మాణాన్ని చేపట్టారని చరిత్ర చెబుతోంది. మొదట ఖమ్మం ఖిల్లా మట్టికోటగానే ఉండేదట. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు శ్రమించి ఖిల్లాను నిర్మించారు. ఖమ్మంలోనే నరసింహస్వామి గారు వెలిశాడని, హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించాడని, ఆ నరసింహస్వామి గుట్ట ఏదైతుందో ఇప్పుడు అక్కడే ఆ రాయి చీల్చుకుని ఆయన వచ్చాడని చెప్పేసి ఒక కథ. దాని ప్రకారమే స్తంభం నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఖమ్మం నుంచి ఖమ్మం మెట్టు అనే పేరుతోటి వివరించబడింది. తర్వాత ఇది ఖమ్మం మెట్టుగా, ఖమ్మం మెట్టు నుంచి ఖమ్మంగా మారింది. ఖమ్మం కిల్లా షితాబ్ ఖాన్, వెలమలు, కాకతీయులు, తర్వాత ముస్లిం రాజులు వీళ్ళందరూ పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఖమ్మం మీద దాడి చేశారు. దీన్ని యాక్టివే చేసుకొని తన సామంతుల కింద ఉంచుకొని కప్పం పెట్టారు. ఆయన తర్వాత షితాబ్ ఖాన్ గారు అనుకుంటా ఆయన పరిపాలించాడు. ముస్లింస్ కూడా ఎక్కువ కాలం పరిపాలించారు. ఖమ్మం మెట్టు నుంచి ఖమ్మంగా మారి దాదాపు 35-40 years అవుతుందండి. అంతకుముందు ఖమ్మం మెట్టనే ఉండేది. ఒకప్పటి కంబ, ఆ తర్వాత కంబమెట్ట ఇప్పుడు ఖమ్మంగా మారింది. అయితే చారిత్రక నేపథ్యం ఉన్న ఖమ్మానికి పర్యాటక సొబగులు అద్దితే మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికుల మాట. భద్రాద్రి ఆలయానికి ఖమ్మం గుమ్మాన్ని అనుసంధానిస్తే డివోషనల్ టు టూరిజంగా మారి అభివృద్ధి చెందే అవకాశముంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు.